ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. విజయ్ గారు నమస్తే. నమస్కారం. విజయ్ గారు, మనం చూస్తున్నాం నిన్న గ్రూప్ 1 మెరిట్ లిస్టును హైకోర్టు రద్దు చేసింది. లక్షలాది మంది నిరుద్యోగులంతా కూడా నిన్న ఈ తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూశారు. తీర్పు వచ్చిన తర్వాత వారు రకరకాల వేదికలపై స్పందించారు. నిన్న పెద్ద ఎత్తున నందీనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని వచ్చి అనేక మంది నిరుద్యోగ సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా కలిసిన సందర్భం. అనేక రకాల అక్రమాలు జరిగాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అనేక వేదికల నుంచి తీసుకొస్తే తమపై అక్రమ కేసులు పెట్టారు, చివరికి లాఠీ చేశారు తప్ప ఇక్కడ కూడా విచారణ జరిపిన సందర్భం లేదని చెప్పేసి వారంతా స్పందించిన సందర్భం. ఈ క్రమంలో నిన్న కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి, వాస్తవాలు బయటపడాలి, అవసరమైతే దీనిపై అసెంబ్లీలో కూడా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నాం కాబట్టి అసెంబ్లీలో 2 రోజుల పాటు స్పెషల్గా ఎవరి ప్రభుత్వాల హయాంలో ఎలా నియామకాల ప్రక్రియ జరిగింది, కేసీఆర్ గారి సారథ్యంలో ఎలా నియామక ప్రక్రియ చేశాం, ఇప్పుడు కాంగ్రెస్ చెప్పిన జాబ్ క్యాలెండర్ కావచ్చు, యూత్ డిక్లరేషన్ ఏమైందనే దానిపై సమగ్రమైన అంశాలపై రాష్ట్ర అసెంబ్లీలో చట్టసభలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన కూడా డిమాండ్ చేసిన సందర్భం. ఎట్లా చూడాలి మన గ్రూప్ 1కు సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని? ప్రభుత్వ వైఫల్యానికి ఈ 20 నెలలు దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్న వైఫల్యానికి ఇది ఒక పెద్ద పరాకాష్ఠ. ఇక హై లెవెల్కి వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం పరిపాలన చేయరాదు, ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి నమ్మకాన్ని వమ్ము చేసి పరిపాలన చేత కాదనే అంశాన్ని మాత్రం చాలా క్లియర్గా నిన్న హైకోర్టు తీర్పుతోటి గ్రూప్ 1కి సంబంధించినటువంటిది. ప్రధానమైంది గ్రూప్ 1కు నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టింది. ఒక్కొక్కటి 20 నెలల్లో వాళ్ళు ఇచ్చినటువంటిది ఏంటంటే రైతాంగాన్ని సరిగా చూసుకోవడంలో వైఫల్యమైంది. రైతు బంధు కావచ్చు, యూరియా కావచ్చు, అదేవిధంగా సంక్షేమానికి సంబంధించిన పెన్షన్లు పెంచలేనటువంటిది, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ 2 లక్షల ఉద్యోగాలు పోయినాయి. గ్రూప్ 1కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చి సరైనటువంటి మూల్యాంకనం కూడా చేయలేనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులకి ప్రభుత్వ పరిపాలన. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అవుతున్నా కానీ ఒక్కటి కూడా గుణపాఠం నేర్చుకోలేదని కోర్టు కూడా అదే వ్యాఖ్యానించినటువంటి అంశం ఉన్నది. గ్రూప్ 1కి సంబంధించినటువంటి విషయంలో మీరు ఎక్కడ గుణపాఠం నేర్చుకోలేదు, మూల్యాంకనం పూర్తిగా న్యాయపరంగా సమాన న్యాయం జరిగే విధంగా జరగలేదని వ్యాఖ్యానించడం జరిగింది. ఇన్ని చెప్పినా ఇంకా మొండివాదనగానే వెళ్తున్నటువంటిది. దాదాపు హైకోర్టు అన్ని సాక్ష్యాలు పరిశీలించిన తర్వాతనే ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చింది. వాళ్ళని లిస్టును చేయడం, మళ్ళీ మూల్యాంకనం చేస్తారా 8 నెలల్లో, లేదా ఎగ్జామ్ పెడతారా, దీనికి సంబంధించి మళ్ళీ అప్పీల్కి పోదామనో ఇంకేదో పోదామని చేయటం మాత్రం సరైనది కాదు. మూల్యాంకనం చేసే సాధ్యమయ్యే విషయమే కాదు. అందుకని మళ్ళీ ఎగ్జామ్ పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. మొత్తం వైఫల్యాల్లో ఇది పరాకాష్ఠ. ఇక నెక్స్ట్ లెవెల్ లేదు. నెక్స్ట్ లెవెల్ ఇక పరాకాష్ఠ దాటిపోయింది. ఇక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి నిరదీత, అదేవిధంగా నిరసన, వ్యతిరేకత, మీరు వెళ్ళిపోండి తప్పుకోండి అనే అంశాలే ప్రధానంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు సంబంధించినటువంటి. అందుకే ఈ విషయంలో వాస్తవానికి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యంలో విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తేలాలి కదా. ఎందుకంటే మీరు అమ్ముకున్నారు అనేది వచ్చిన ఆరోపణలు వచ్చినాయి. హైకోర్టు కూడా ఆ రకంగానే నమ్ముతుంది. ఒక్క సెంటర్లోనే కోటి ఉమెన్స్ కాలేజీకి సంబంధించినటువంటి 2 సెంటర్లలోనే 78 మంది సెలెక్ట్ అయినటువంటి అంశం ఉంది. ఎట్లా సెలెక్ట్ అయ్యారు? తెలుగు మీడియం అభ్యర్థులకు జరిగినటువంటి అన్యాయం. తెలుగులో ఇంగ్లీష్ మీడియంలో 12,000 మంది రాసి తెలుగులో 8,000 మంది రాస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు దాదాపు 500 వరకు ఉన్న 563 పోస్టులు ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళు 500 మంది సెలెక్ట్ అవుతారు. తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు 60 మంది కూడా సెలెక్ట్ కానటువంటి సిచ్యువేషన్. ఉర్దూలో 10 మంది రాస్తే ఒక్కరే సెలెక్ట్ అయినటువంటి సిచ్యువేషన్. ఈ అన్నిటినీ హైకోర్టు నిశ్చితంగా పరిశీలించింది. దీనికి సంబంధించిన వివిధ రకాల కేసులను, యూపీఎస్సీకి సంబంధించిన కేసులు, ఇతర కేసులను అన్నిటిని కూడా పరిశీలించి ఒక రకమైనటువంటి తీర్పు ఇచ్చింది. అంటే ఇందులో అవకతవకలు జరిగినాయని కోర్టు చెప్తున్నటువంటి అంశం ఇండైరెక్ట్ చెప్తుంది. దాన్ని పరిశీలించడానికి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళ ధర్నా చేస్తున్నటువంటి సందర్భంలో నిరుద్యోగులు చేసినటువంటి ధర్నా, ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన ప్రతి ఆందోళన కార్యక్రమాలకు కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళని హింసించడం జరిగింది. రకరకాల కేసులు పెట్టి ఒకరిద్దరు సంబంధించినటువంటి మార్కులు మీరు పేపర్లకు ఎక్కుతారా అని చెప్పి మళ్ళీ రాయనీయకుండా కూడా వాళ్ళు నిషేధం పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది కొంతమంది క్యాండిడేట్ల విషయంలో. ఇవన్నిటిని చేయాలంటే మీరు కంపల్సరీగా ఎగ్జామ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీ పరిపాలన వైఫల్యాలు చూసుకోవాలి. ఎందుకంటే కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మేము మళ్ళీ హైకోర్టు డివిజన్ బెంచ్ అని సుప్రీంకోర్టుకు అని పోతే
మరింత టైం వేస్ట్ అవుతుంది. అందుకని చెప్పినట్టు ఎగ్జామ్ పెట్టాలి, విచారణ చేయాలి. మీరు అసెంబ్లీలో చర్చించుకునేది ఉంటే అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించి, ఎందుకంటే మీరు ప్రధానంగా వచ్చినటువంటి హామీలు ఇచ్చినటువంటి దాంట్లో నిరుద్యోగ సమస్యకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అనేటువంటిది, అందులో మొత్తం ఫెయిల్ అయ్యారు. పెట్టినటువంటి దాంట్లో ఒక గ్రూప్ 1 పెట్టినటువంటి నోటిఫికేషన్లో సింగిల్ మూల్యాంకనం అని చెప్పి డబుల్ మూల్యాంకనం చేశారు. కొన్ని మూడో తేడా వస్తే 15% మూడోసారి కూడా మూల్యాంకనం చేశారు. మళ్ళీ అది కూడా ఏంది, ఇంగ్లీష్ మీడియం ఉన్నటువంటి వాళ్ళతో తెలుగు మీడియం వాళ్ళకి కూడా దిద్దించినటువంటి చాలా క్లియర్గా కోర్టు అబ్జర్వేషన్ తెలిపోయింది. తెలుగు మీడియం విద్యార్థులు చాలా మందికి అన్యాయం జరిగింది. అవన్నీ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎందుకు జరిగింది ఇది ఏమన్నా మొత్తము విచారణ చేస్తే ఎవరు తప్పు చేశారు ఏంటి వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నటువంటిది కదా. మీరు ఇచ్చినటువంటి హామీ చాలా క్లియర్గా ఎలక్షన్లో మీరు అధికారం రావడానికి యువత చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఎన్ని చెప్పని మాట చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాలుగా హామీలు ఇచ్చినటువంటిది. ఎవరు సాధ్యం కానటువంటిది బీసీ రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఎస్సీకి సంబంధించినటువంటి 12 లక్షల దళిత బంధుకు సంబంధించినది కావచ్చు, మహిళలకు 2500 పెన్షన్కి సంబంధించినటువంటిది కావచ్చు, స్కూటీలు ఇస్తున్న విషయం, జాబ్ క్యాలెండర్ అయితే అన్ని పేపర్లలో పిసిసి అధ్యక్షుడిగా అదేవిధంగా బట్టి విక్రమార్క ఇద్దరు సంతకాలు సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి ఇద్దరు సంతకాలు పెట్టి ఇచ్చినటువంటిది ఫస్ట్ పేజీలో యాడ్స్ ఇచ్చారు జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి నిరుద్యోగాలు. కానీ ఎక్కడ ఆ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ చేయనటువంటిది. అందుకే క్రమంగా 24 నెలల్లో ప్రభుత్వం యొక్క వైఫల్యాలు అన్ని రంగాల్లో తెలిపింది. ఇది పరాకాష్ట. ఇది ఇచ్చినటువంటిది ఇక చివరి అంకం అన్నట్టు. ఇక నెక్స్ట్ ఇక లేదు, బాగా ప్రజలు తిరుగుబాటు చేసే అటువంటి అంశమే వస్తుంది. ఎలక్షన్లో కావచ్చు, ప్రజాస్వామిక రాష్ట్రంలో ఉన్నటువంటి నేపాల్ లాంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ రకమైనటువంటి మీరు ఇచ్చినటువంటిది ఒక్కటి కూడా నెరవేర్చలేక, ఎందుకంటే ఇప్పుడు ప్రజలు యూరియాకి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే బూతులు తిడుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించి ఇష్టం ఉన్నటువంటి బూతులు తిడుతున్నారు. మనకు ప్రజాస్వామ్యంలో చోటు ఉంది. ఇప్పుడు నేపాల్ లాంటి పరిస్థితి ఇట్లా నెక్స్ట్ లెవెల్ వస్తుంది. నేపాల్ లాంటి పరిస్థితి ఎందుకంటే ప్రజలు అంత ఆవేశంగా అంత కోపంగా, ఎందుకంటే నాటు పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్లో యూరియా అందించలేనటువంటిది, నిరుద్యోగులకు ఈ రకంగా నిరుద్యోగులు అయితే దాదాపు నోటికాడి కూడిపోయినటువంటి అంశంగానే భావిస్తారు. ఈ రకమైనటువంటి పరిస్థితులు క్రమంగా డెవలప్ అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ రకమైనటువంటి రాజకీయ పరిస్థితులు, ప్రజల్లో అసంతృప్తి, ఇచ్చిన హామీ ఒకటి కూడా నిలబెట్టుకోలేకపోవడం, మళ్ళీ పాత పద్ధతిలో లైన్లు కట్టియడం, పాత పద్ధతిలో నీళ్లు రాకపోవడం, పాత పద్ధతిలో కరెంట్ ఇబ్బందులు వస్తున్నటువంటి ఒక రకంగా సుఖానికి అలవాటు పడి మళ్ళీ బ్యాక్ వెళ్ళేసరికి ప్రజల్లో బాగా అసంతృప్తి పెరుగుతుంది. అలాంటి రాజకీయ వాతావరణం క్రమంగా రాష్ట్రంలో డెవలప్ అవుతుంది. అది ప్రభుత్వానికి చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. చాలా తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతుంది, చాలా స్పష్టంగా చెప్తున్నారు విజయ్ గారు. ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో అన్నిటికంటే మరో కీలకమైన అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 20 నెలల కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనే అంశాన్ని తెలంగాణ సమాజం కూడా గమనిస్తుంది. ఇందులో భాగంగా అనేక రకాల కేసులు, ఫార్ములాకి సంబంధించిన కేసు కావచ్చు, రకరకాల ఇతర విద్యుత్ కమిషన్ కావచ్చు, చివరికి తెలంగాణకు వరప్రదాయం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు, హైదరాబాద్కు సంబంధించిన తాగునీటి అవసరాలు కూడా చివరికి మల్లన్న సాగర్ దిక్కైన సందర్భం కూడా కనిపిస్తుంది. ఇలాంటి ప్రాజెక్టులపై రకరకాల విచారణలు, కమిషన్లు, కేసులు అని చెప్పి పెట్టిన సందర్భాన్ని మనం చూసాం. కానీ ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా, దీనిపై కూడా విచారణ జరపాలనే ఒక కేటీఆర్ గారి నిన్న డిమాండ్ కూడా చూస్తూ ఉన్నాం. దానిపై కూడా మనం చర్చిద్దాం. ఒక చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు చిరుమల రాకేష్ గారు కూడా జరుగుతున్నారు. రాకేష్ గారు నమస్తే. రాకేష్ గారు, మనం చూసినాం హైకోర్టు నిన్న ఇచ్చిన కీలకమైన తీర్పు గ్రూప్ 1కు సంబంధించిన వ్యవహారంలో నిన్న కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. అనేక రకాల కార్యక్రమాలపై తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే దానిపై రకరకాల విచారణలు, కేసులు, చివరికి సిబిఐ వంటి విచారణలకు ఆదేశించారు. కానీ వాస్తవానికి విచారణ జరగాల్సిన కీలకమైన అంశం ఈ గ్రూప్ 1లో జరిగిన అవకతవకలు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీని కూడా సమావేశపరచండి, ఎవరి హయాంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశామో తెలంగాణ సమాజం సాక్షిగా, రాష్ట్ర అత్యున్నత చట్టసభ సాక్షిగా చర్చిద్దామని కూడా సవాల్ విసిరారు. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సీతారాం రాజు గారు, అదేవిధంగా విజయన్న, టీనెస్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3 అంశాలండి నిన్న జరిగినటువంటి అంశాల్లో. ఒకటి ప్రధానంగా ఏదైతే ఉన్నదో సిబిఐ ఎంక్వైరీకి ఏదైతే నియమించారో మీరు రాష్ట్రంలో ఉన్న అన్ని అంశాలు కూడా సిబిఐకి అందించండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఆల్రెడీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీకి అమ్ముడుపోయాడు. బీజేపీ ముఖ్యమంత్రి అంటే బీజేపీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో ఉండి రూల్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందు సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభకు పోయి
సిబిఐ, ఈడీ, ఐటీ అన్నీ కూడా బీజేపీ జేబు సంస్థలు అన్నావు. ఈ కేసు తీసుకుపోయి బీజేపీ జేబులో పెట్టినావు. అంటే దాని మీనింగ్ ఏంది? నువ్వు బీజేపీ జేబులో ఉన్నటువంటి మనిషివి. అవి వాటి జేబు సంస్థలు అయినప్పుడు నువ్వు ఎవరి జేబులు ఉన్నట్టు? బీజేపీ జేబులు ఉన్నట్టు. కాబట్టి ఈరోజు రేపు పొద్దుగాల బీహార్లో పోయి ఇదే రాహుల్ గాంధీ లేకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీ అంటది కదా, మరి ఏదైతే సిబిఐ జేబు సంస్థ అన్నప్పుడు మరి ఆ జేబులో ఎవరు ఉన్నారు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి కంప్లీట్గా ఈరోజు రేవంత్ రెడ్డి అంటే ఆయన మొత్తం కూడా బీజేపీకి అమ్ముడు పోయిండు. బీజేపీ ఆధ్వర్యంలో ముందుకు పోవడం జరుగుతుంది. బీజేపీ కన్సర్న్లలో ముందుకు పోతుంది. నెంబర్ 1 అంశం. నెంబర్ 2 అంశం గ్రూప్ 1 విషయానికి నిన్న ఈ కార్ రేసింగ్ తీసుకుందాం. ఎందుకంటే రామన్న దిక్కి నిన్న కేటీఆర్ గారు స్పష్టంగా స్పందించడం జరిగింది. నేనేమంటున్నానంటే ఈ కార్ రేసింగ్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా అమర్రాజ్ బ్యాటరీస్ వచ్చినాయి ఇక్కడ షాద్నగర్లో. అదేవిధంగా హుండాయ్ బ్యాటరీ వచ్చింది. ఇక కంపెనీలన్నీ కూడా ఇక్కడికి క్యూ కట్టినాయి. ఎందుకు కట్టినాయి? కేటీఆర్ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలోనన్నా ఏ క్యాపిటల్ సిటీ అసలు కార్ రేసింగ్ జరిగిందా? అది తీసుకొచ్చి తెలంగాణలో పెడితే దానికి కూడా తప్పు పట్టి దాని కూడా అసలు ఇక్కడ జరిగింది ఏంది? యాక్చువల్గా వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోనికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ మినిస్టర్గా ఎవరు ఉన్నారు? సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏంది? వాటికి స్పాన్సర్లను తీసుకొచ్చి ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలి. మరి ఆ స్పాన్సర్లను తీసుకొచ్చే కెపాసిటీ కూడా లేదు నీకు. ఎందుకంటే అంత న్యూక్లియర్ చైన్ రియాక్షన్ కదా ఆయన మాట్లాడేది అప్పుడు డెవలప్మెంట్ అంటే. కాబట్టి ఆయన ఒక కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ స్పాన్సర్షిప్ చేయలేకపోయాడు. అందుకే నేను స్పష్టంగా కేటీఆర్ గారు రామన్న ఒక ఛాలెంజ్ విసిరాడు. ఎస్, నువ్వు నేను ఇద్దరం ఏదైతే ఏసీబీ కేసు నీ మీద ఉన్నది నా మీద పెట్టించినావు కదా, ఇప్పుడు నీదేమో దొరికింది, నాదేమో ఉత్తగానే ఫేక్ కేసు పెట్టించినావు కదా, మన ఇద్దరం కూడా నార్కో అనాలిసిస్ టెస్ట్కి పోదాంపా అని చెప్పేసి ఛాలెంజ్ చేసాను. రమ్మని మరి నువ్వు అంటున్నావు కదా నేను సచిన్ అనుకుంటే దా మరి చూసుకుందాం అన్నాడు కేటీఆర్ గారు. కాబట్టి నేనేమంటానంటే కేటీఆర్ గారు నిరంతరం తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు 3 లక్షల నుంచి 10 లక్షల మందికి ఐటీ ఎంప్లాయీలు పెరిగిందండి. 7 లక్షల మంది ఎంప్లాయీస్ పెరిగిర్రు. అది కదా గ్రోత్ అంటే. ఆ రోజు ఉన్నటువంటి ఒక 30,000 ఎక్స్పోర్ట్ నుంచి వెళ్ళి 1.5 కోట్ల ఎక్స్పోర్ట్కి ఏది హార్డ్వేర్ ఇక్కడ తెలంగాణ నుంచి జరిగినటువంటి ఎక్స్పోర్ట్ జరిగిందండి. అది కదా అభివృద్ధి అంటే. హైదరాబాద్లో ఒక 40 ఫ్లైఓవర్ కట్టిరు. అది కదా అభివృద్ధి. నువ్వు ఒకటి చెప్పు, నాకు చెప్తున్నా, నువ్వు వచ్చినప్పటి నుంచి కట్టిన ఒకటి శంకుస్థాపన చేసి కంప్లీట్ చేసింది ఒకటి చెప్పు. ప్రతి ఒక్కటి కేటీఆర్ గారు కట్టిన వాటికి అన్నిటికీ రిబ్బన్ కట్ చేసుకుంటే తిరిగినావు. అదేవిధంగా నిన్న కేసీఆర్ గారు కట్టినటువంటి ఏది గండిపోచం ఏది మల్లన్న సాగర్ కాడ ఇంకో రిబ్బన్ కట్ చేసినాం. కాబట్టి ఇవన్నీ అంశాలు ఏంటంటే ప్రజలన్నీ గమనిస్తున్నారు. ప్రజలకు మొన్న వినాయక చవితి రోజు ప్రజలందరూ దానికి సరైన సమాధానం చెప్పారు. మా కేసీఆర్ కావాలి, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనే కాడికి వచ్చేసారు. గ్రామాలలో పోతే యూరియా కష్టాలు, పట్టణాలకు వస్తే అన్ఎంప్లాయ్మెంట్ కష్టాలు, టౌన్లకు పోతే రియల్ ఎస్టేట్ కష్టాలు. ఏదన్నా ఈ సుఖం ఉన్నదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో అనేది లేదు. కాబట్టి నేనేమంటున్నా ఇవన్నీ నడుస్తున్నాయి. ఇక ఇవన్నీ అంశాలు ఒక విషయానికి వస్తే మీరు అడిగినటువంటి గ్రూప్ 1 అండి. ఎస్పెషల్గా గ్రూప్ 1లో ఒక 2-3 అంశాలు మనం ప్రధానంగా చర్చించుకోవాలి. ఒకటి, వాళ్ళు విద్యార్థులు క్లెయిమ్ చేసింది ఏంటంటే ఏదైతే గ్రూప్ 1 పేపర్లు ఉన్నాయో తెలుగు పేపర్లను కూడా ఇంగ్లీష్ టీచర్లతో దిద్దిపిచ్చిర్రు. నెంబర్ 1. నెంబర్ 2, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాకుండా వేరే వాళ్ళతో దిద్దిపిచ్చిర్రు. కావాలంటే ఏదైతే విజువల్ ఉంటా అవన్నీ కూడా సీసీ కెమెరాలు పెట్టి దిద్దిపోయారు. ప్రతి ఒక్కదానికి సీసీ కెమెరాలు పెడతా అంటారు కదా, మరి పేపర్లు దిద్దిపోయానికి సీసీ కెమెరాలు పెట్టడానికి ప్రాబ్లం ఏంటి? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఇంకో అంశం, దీనిలో జరిగినటువంటి పెద్ద అవినీతి అంటే ఉద్యోగాలు ఎట్లా అమ్ముకున్నారు అనే దానికి ఎగ్జాంపుల్. గ్రూప్ 1 ఎగ్జామ్స్ నువ్వు ఏదైతే 352 పైచలకు ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో కేసీఆర్ గారు అంతకుముందే అది దానికి ఇచ్చిర్రు. ఒకసారి పేపర్ లీకేజ్ అయిందని పేపర్లో రాగానే వెంటనే కేసీఆర్ గారు స్వచ్ఛందంగా ఆ రోజు దాన్ని రద్దు చేశారు. రద్దు చేసి ఎవరెవరైతే అవినీతికి పాల్పడరో వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. తర్వాత ఏమైంది, మేము ఎగ్జామ్ కండక్ట్ చేసినా కానీ బయోమెట్రిక్ పెట్టాలి అని చెప్పేసి మీరే ఆ రోజు కోర్టుకు పోయి విద్యార్థులంతా కూడా దాన్ని రద్దు చేయబడింది. ఈ రోజు ఎందుకు పోయారు విద్యార్థులు? ఒకటి, మొత్తం దానికి 1:50 పిలిచారండి. 1:50 పిలిచిన తర్వాత ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3,000 పైచికులు 3,000 ప్లస్ 3,000 ప్లస్ విద్యార్థులను మళ్ళీ ఎగ్జామ్కి అలౌ చేశారు. మెయిన్స్కి ఎగ్జామ్స్. ఆ 3,000 మంది ఎందుకు అలౌ చేశారు అంటే రోస్టర్ సెట్ కాక అని అన్నారు. రోస్టర్ దేంట్లో సెట్ కాదు? రోస్టర్ సెట్ కానప్పుడు ఇప్పుడు నువ్వు ఫస్ట్ పిలిచినటువంటి 1:50లో ఏ క్యాస్ట్ కేటగిరీ ఉన్నారు, ఏబిసి లేకపోతే అప్పర్ క్యాస్ట్ 10%, ఇవన్నీ కూడా నువ్వు అందరికి రిజర్వేషన్ ఉంది కదా. రిజర్వేషన్ లేని వాళ్ళు ఎవరు ఈరోజు? ఇప్పుడు ఏం కొట్లాడినా కానీ 40%కే కదా కొట్లాడేది అందరూ. మిగతా అంతా కూడా రిజర్వేషన్ కదా. 10% అప్పర్ క్యాస్ట్కి ఉన్నది.
మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరు కలిపి కదా ఉన్నది రిజర్వేషన్. అవును. ఈ రిజర్వేషన్ సిస్టంలో నేను ఏమంటున్నా అంటే నువ్వు పిలిచినది ఏ క్యాస్ట్ వాళ్ళని పిలిచినావు, ఎక్కడ నీకు రోస్టర్ సెట్ కాలే. కాబట్టి ఆ 3,000 మంది ఎవరైతే పిలిచిర్రో అవన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళను ఆ విత్ ఇన్ ద బార్డర్ లైన్లకు తీసుకురావడం జరిగిన కుట్రలో భాగమే అని చెప్పేసి విద్యార్థులు స్పష్టంగా ఆరోపణ చేశారు. ఈరోజు ఒకటే చెప్తున్నా, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరుగుతున్నటువంటి అవినీతి ఎంత భయంకరంగా ఉందంటే కేసీఆర్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఏం చేశారంటే ఈ ఇంటర్వ్యూలు పెడితే ఇంటర్వ్యూల పైరవీలు ఎక్కువైతున్నాయి కాబట్టి ఇంటర్వ్యూలు అన్ని రద్దు చేశారు. రద్దు చేసినప్పుడు ఒక 100 ఉద్యోగాలు అంటే 200 ఉద్యోగాలు అనుకున్నా ఫర్ సపోజ్ 200 ఉద్యోగాలకు 200 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ రావాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చిన తర్వాత గింతమంది వచ్చారు గింతమంది రాలని బోర్డు మీద లిస్టు పెట్టి మిగతా ఎవరైతే వెరిఫికేషన్ రాని ఏ కేటగిరీ రాలేదో వాళ్ళని పిలవాలి స్టాండ్ బై ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఆల్రెడీ 200 మందిని పిలుస్తారు 1:1కు పిలిచి మళ్ళీ ఒక 100 మందిని ఎక్స్ట్రా పిలుస్తారు. వాళ్ళు ఎవరు ఏ క్యాస్టు ఏ రోస్టర్లు వచ్చారు దేనికి వచ్చారు ఎక్కడ కూడా సమాధానం లేదు. కాబట్టి స్పష్టంగా ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక్కొక్క ఉద్యోగానికి 2-3 పిలుస్తారు. దాన్ని దేనికి పిలుస్తారో తెలుసలేదు. ఎందుకంటే సార్ మేము స్పష్టంగా చెప్తున్నాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నేను సెలెక్ట్ అయినా, నేను గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేసిన, నాకు తెలుసు దాని మీద నేను పోరాటం చేసిన. అప్పుడు మా సివిల్ మెకానికల్ ఇంజనీర్ల విషయంలో నేను పోరాటం చేసిన. ఆర్డబ్ల్యూఎస్లో ఈరోజు నా బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఈలుగా ఉన్నారు. నేను ఏమంటానంటే కాబట్టి మేము అవన్నీ పోరాటాలు చేసి వచ్చినాం ఇక్కడికి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద కంటిన్యూగా మేము కేసులు వేసిన వాళ్ళం మేము. కాబట్టి దానిలో ఉన్న లోటుపాట్లన్నీ మాకు తెలుసు. నేను ఏదైతే గ్రూప్ 1 రాసినా గ్రూప్ 2 రాసినా ఇంజనీరింగ్ సర్వీసెస్లో సెలెక్ట్ అయినా నేను. కాబట్టి ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈరోజు జరుగుతున్న అవినీతి భాగవతాలన్నీ కూడా మాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఒకటే చెప్తున్నా, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కంప్లీట్గా అవినీతి రాజ్యం వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఉద్యోగాలు అమ్ముకున్నాను ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈయన ముఖ్యమంత్రి గారిగా సభలు పెడతారు. ఆ సభలలో నేను ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన అన్ని ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. ఆ ఉద్యోగాలు ఏడికెంచి ఇచ్చినావు నువ్వు? అసలు నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లు చెప్పు ఫస్ట్. నేనేమంటున్నా అంటే స్పష్టంగా చెప్తున్నా, ఏ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చినామో డేట్లతో సహా మా దగ్గర ఉన్నాయి. ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయి. నువ్వు ఇంతవరకు వచ్చినప్పటి నుంచి కానిస్టేబుల్కి ఇచ్చినావు, ఎస్ఐలకు ఇచ్చాను, గ్రౌండ్ టెస్ట్ ఎన్ని పెట్టినావు చెప్పు. టెస్ట్ పెట్టకుండా ఎస్ఐ కానిస్టేబుల్ అవుతారా? కాబట్టి అవి 22 ఇచ్చిన నోటిఫికేషన్లు 23 ఎగ్జామ్స్ కండక్ట్ అయినాయి. తర్వాత 50,000 ఉద్యోగాలు ఈయన ఏదైతే నియామక పత్రాలు ఇచ్చినో అవన్నీ కూడా కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి నియామకాలే అని చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతాను. రైట్, మనం చూస్తున్నాం చాలా కీలకమైన అంశం ఇది. అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో 165,000 ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియను పూర్తి చేయడమే కాదు, దాదాపు 55,000 నుంచి 60,000 ఉద్యోగాల నియామక ప్రక్రియనంతా కూడా బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేస్తే కేవలం 5 నుంచి 6,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చి మొత్తం ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ సర్కారు మోసం చేసింది. ముఖ్యమంత్రి దారుణంగా నిరుద్యోగ యువతను మోసం చేశారని చెప్పేసి రాకేష్ గారు తీవ్రస్థాయిలో మండిపడుతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. గతంలో అనేక రకాల అంశాలపై రకరకాల విచారణలు చేపట్టి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడిన ప్రభుత్వం తప్పకుండా ఈ అంశంపై వాస్తవానికి తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు సంబంధించిన భవితవ్యాన్ని అంధకారంలో నెట్టిన ఈ అంశంపై తప్పకుండా సిట్టింగ్ జడ్జితో కేటీఆర్ గారు విచారణ జరపాలని అయితే డిమాండ్ చేశారో ఆ డిమాండ్ను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాలని చెప్పి కూడా రాకేష్ గారు అలాగే విజయ్ గారు కూడా కోరుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, నిన్న మనం చూసాం, నిన్న గ్రూప్ 1 పైన హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ మొత్తం తీర్పు అనేది సంచలనం రేకెత్తించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేసిన సందర్భం, లక్షలాది మందికి సంబంధించిన అంశం. ఈ మొత్తం వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో సాయంత్రానికి రకరకాల లీకులను తెరపైకి తీసుకొచ్చిన అంశం కూడా కనిపించింది. వాస్తవానికి హైదరాబాద్ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసి పెద్ద ఎత్తున విద్యుత్ రంగంలో, విద్యుత్ వాహనాల రంగంలో తెలంగాణను, హైదరాబాద్ను కేర్ ఆఫ్ అడ్రస్గా నిలపాలి అనే ఒక ఆలోచన, సమున్నతమైన ఆలోచనతో చేసిన ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన వ్యవహారాన్ని, దానికి సంబంధించిన దానిలో రకరకాల లీకులను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరో అటెన్షన్ డైవర్షన్ డ్రామా మాత్రమే అని చెప్పేసి నిన్న హరీష్ రావు గారు కూడా తీవ్రస్థాయిలో దీనిపై మండిపడిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? అది క్లియర్గా అర్థమవుతున్నటువంటి సిస్టమ్. ఎందుకంటే నేను వచ్చిన స్కూలు చంద్రబాబు స్కూల్ నుంచి, చంద్రబాబు గురువు కదా, అదే వ్యూహం కనిపించినట్టుగా తెలుస్తుంది. ఇష్యూని డైవర్ట్ చేయడమే ప్లస్ పత్రికలు కూడా మీడియా ఉన్నటువంటి సిచ్యువేషను ఉన్నటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి చంద్రబాబు ఉన్మాద మీడియా ఆ రకంగానే కవర్ చేసింది కూడా కనిపిస్తుంది. అసలు ఇష్యూ హైకోర్టు తీర్పు తెలంగాణ సమాజానికి, తెలంగాణ యువతకు కావాల్సినటువంటిది గ్రూప్ 1కి సంబంధించినటువంటి అంశం, అంతమంది నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం. ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి అది పెద్ద ఎత్తున, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఎలక్షన్లో హామీ ఇచ్చి వచ్చినటువంటిది, దాన్ని తెలంగాణలో డైవర్ట్ చేయడానికి
ఇష్యూని ఇది తీసుకొచ్చినాడు. ఫార్ములాకు సంబంధించినటువంటిది ముందల పెట్టి లీకులు ఇచ్చి ఆ సంబంధించినటువంటి మీడియా ఆ రకంగానే వివరించింది. నిన్న సాయంత్రం కొద్దిసేపు వివరించింది. కానీ తెలంగాణది ఏంది, ఫార్ములాకు సంబంధించి ఫార్ములా రేస్కి సంబంధించినటువంటి వాస్తవానికి తెలంగాణ ఇమేజ్ పెంచింది. తెలంగాణ నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రపంచవ్యాప్తంగా నెక్స్ట్ లెవెల్లో పోతున్నటువంటి సందర్భంలో హైదరాబాద్ ఒక డెస్టినేషన్ కావాలని ఒక లక్ష్యంతో పరిపాలకులు ఎవరైనా అదే చేస్తారు. ఒక అంతర్జాతీయ స్థాయిగా మరింత పెంచాలి హైదరాబాద్ నగరాన్ని, వెహికల్స్, ఈవీ వెహికల్స్, దానికి సంబంధించినటువంటిది మొత్తం ఇక్కడ హబ్ లాగా తయారు కావాలనే ఒక లక్ష్యంతో పెట్టుకుంటారు. దానికి సంబంధించిన దానికి ఒక ఖర్చు అయింది అనుకోండి, ఆ ఖర్చు పెట్టుకో అంతకంటే ఇంకెక్కువ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని రద్దు చేయడమే పెద్ద తప్పిదం. దాన్ని ఇంకా వీళ్ళైన 40 కోట్లు కాదు వీళ్ళు ఇచ్చింది గత ప్రభుత్వం, మేము 100 కోట్లు ఇస్తాము ఇంకా ఇచ్చి మీరు ఈడనే పెట్టండి అని చెప్పి నిర్వహిస్తే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయినట్లు అవుతుంది. హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగేది. వీళ్ళు వచ్చేరాకతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంతా తగ్గించి ఆదాయం పడిపోయింది, మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది. హైదరాబాద్ అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్, హైదరాబాద్ అంటే శాంతి భద్రతలు లేవు, హైదరాబాద్ అంటే రకరకాల ఒక నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిని క్రియేట్ చేసుకొని పెట్టుకొని దాని నుంచి కోలుకోలేక వివిధ రకాల మేము పెంచుతాం హైదరాబాద్ అంతర్జాతీయ సిటీగా చేస్తామని చెప్తే ప్రజలు నమ్మట్లేరు, అంతర్జాతీయంగా కూడా నమ్మట్లేరు. ఇక్కడ డైవర్షన్ చేసినటువంటిది నిన్న ప్రధానంగా అదే డైవర్షన్ కనిపించింది. ఎంతసేపటికి ఉన్నటువంటి గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులను ఇబ్బందికి గురి చేస్తే మేము ఇచ్చినటువంటి హామీల నుంచి కొంతకాలం ఉపశమనం పొందుతారే తప్ప రియాలిటీలో అది ఉండదు. ప్రజలు నిజం అర్థం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మీరు కేవలం కక్ష సాధింపు చర్యలు, ఇచ్చినటువంటి హామీలను మైమర్పించడానికి, కొంత మీడియాలో మేనేజ్ చేయడానికి మాత్రమే తాత్కాలికంగా ఉపయోగపడుతుంది. మీడియాలో ఇప్పుడు ఉన్నటువంటి సిస్టంలో ప్రధాన స్రవంతి మీడియాలో, చంద్రబాబు ఉన్మాద మీడియాలో కొంచెం మేనేజ్ కావచ్చేమో, కానీ సోషల్ మీడియాలో ప్రజలు రోజు అర్థం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందుకే మీరు ఆ రకమైనటువంటి దృష్టి పెట్టకుండా నిజమైనటువంటి హైదరాబాద్ ఇమేజ్ పెంచే విధంగా దాంట్లో లేనటువంటిని చూపించి ఏదో ఒకటి చూపిస్తే అబాస్ పాలవుతారే తప్ప మీరు తెలంగాణకు కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్కు కానీ మేలు చేసినటువంటి వ్యవస్థల మేలు చేసేటువంటి ప్రభుత్వంగా మీరు పనిచేయట్లేదు. కేవలం కక్ష సాధింపు చర్యలు పనిచేస్తారని ప్రజల్లోకి ఎక్కిపోయింది. ప్రధానంగా ఆ మైండ్లోకి వచ్చేసింది పూర్తిగా. కక్ష సాధింపు పరిపాలన కేవలం తన పదవిని కాపాడుకోవటానికి, ఢిల్లీ వాళ్ళని మెప్పు పొందటానికి, అదేవిధంగా ఇక్కడ తన 5 సంవత్సరాలు పదవిని కాపాడుకునే రకంగానే పరిపాలిస్తారు అనేది మాత్రం ప్రజలకు అర్థమవుతుంది. అది ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకుంటే మంచిది. ఎస్ రాకేష్ గారు, విజయ్ గారు చెప్పినట్టు మనం చూసాం హైదరాబాద్ అనేది కేవలం ఐటీకే కాదు, తెలంగాణది కేవలం ఐటీకే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో, ఫార్మా సెక్టర్లో కూడా అభివృద్ధి సాధించాలి. తెలంగాణలో లక్షలాది మంది యువత ఎవరైతే ఆస్పిరేషన్స్తో ఉన్నారో వారందరికీ కూడా మెరుగైన అవకాశాలు కల్పించాలి. తల్లిదండ్రుల ఆకాంక్షలు కూడా నెరవేరే విధంగా వారు జీవితంలో స్థిరపడాలనే సమున్నతమైన ఆలోచనతో ఒక ఇండస్ట్రీ మినిస్టర్గా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున పెట్టుబడులకు ఒక స్వర్గధామంగా తెలంగాణ హైదరాబాద్ను తీర్చిదిద్దితే దానిపై రకరకాల బురద జల్లే ప్రయత్నాలు. ఓవైపు వాస్తవానికి నేను అతిపెద్ద న్యూస్ హైకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పు, దానిపై చర్చ జరగాలి, దానిపై చర్చను దృష్టి మళ్లించాలనే ఒక ప్రయత్నంతో మరో అంశాన్ని తెరపైకి తీసుకురావడం, ఫార్ములా ఈకి సంబంధించిన లీకులను తెరపైకి తీసుకురావడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా ఈ రేస్ కేసు అనేది ఈరోజు స్టార్ట్ కాలేదు. అది ఆల్రెడీ 3 సార్లు అటెండ్ అయ్యాడు కేటీఆర్ గారు. వాళ్ళు 3 సార్లు పిలిస్తే 3 సార్లు, ఒక 2 సార్లు ఏసీబీకి అటెండ్ అయ్యాడు, ఒకసారి ఈడీకి అటెండ్ అయ్యాడు. దేనికంటే దానికి ఎక్కడికంటే అక్కడికి నేను అటెండ్ కానీ సిద్ధం అంటున్నాను. కేటీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎట్లుండే అంటే సాఫ్ట్వేర్ కంపెనీ వస్తుండే. కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగ సంస్థలు ఉంటుండే, గృహ నిర్మాణాలు అద్భుతంగా జరుగుతుండే, ఇంట్లో సేల్స్ జరుగుతుండే. కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఫార్మా కంపెనీ వస్తుండే. కేటీఆర్ గారు ఉన్నప్పుడు బట్టల మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుండే, క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వస్తుండే. కేటీఆర్ గారు ఇండస్ట్రీ మినిస్టర్ ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ వస్తుండే. ఇక్కడ ఈయన వచ్చిన తర్వాత ఏమొచ్చినాయండి? ఏదైతే రేవంత్ రెడ్డి రాగానే స్టార్ట్ అయినాయి ఏంటంటే డ్రగ్స్ మాఫియా స్టార్ట్ అయింది. ఇక్కడ ఏం చేసుకోవాలంటే గవర్నమెంట్కి ఇంత ఎవరైతే ఉన్నారో అక్కడ పైరవికారులు మొన్న చూసినాం కదా. మీరు నేను అన్నది కాదు, మ్యాగీ మిల్లా అన్నది. ఏది మన లండన్లో ఆమె ప్రెస్ మీట్ పెట్టి దేని అందాల పోటీలల్లా అక్కడ మాట్లాడినటువంటి వల్గర్ లాంగ్వేజ్ ఆమె మాట్లాడింది. అది ఇప్పటివరకు సీసీ కెమెరాల మధ్యలో జరిగింది. దాని గురించి ఒక్క రిపోర్ట్ లేదు. అందరు సీసీ కెమెరాల మధ్యలో ఉన్నారు కదా. అసలు ఆమె టేబుల్ మీద కూర్చున్న వాళ్ళు ఎవరు? 3 సీనియర్ ఐఏఎస్ అధికారులను, లేడీ అధికారులను వేసారు. ఇంతవరకు ఆ రిపోర్ట్ బయటికి రాలే.
అసలు వరల్డ్ కాంపిటీషన్ జరుగుతుంటే ప్రపంచం మొత్తం పరుగుపోయేటట్టు చేశారు కాదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండో అంశం ఏంటంటే అంటే అది ఎందుకు చెప్తున్నా అంటే మ్యాగీ మిల్లా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఏందని చెప్తున్నా. ఒకటి మ్యాగీ మిల్లా ఇన్సిడెంట్ అయితే ప్రపంచం మొత్తంలో పరుగు పోయేటట్టు. రెండోది మన డ్రగ్స్ 12,000 కోట్లకు పైచీలకు డ్రగ్స్ పట్టుబడ్డాయని చెప్పారు. ఆ పట్టుబడ్డది ఇండియా మొత్తంలో ఫస్ట్ లార్జెస్ట్. ఎందుకంటే ముంద్రా పోర్ట్ అని అంటారు, ఒకటి ముంద్రా పోర్ట్లో పట్టుబడ్డాయి అంటారు. ముంద్రా పోర్ట్లో పట్టుబడ్డాయి విదేశాల నుంచి వచ్చినాయి పట్టుబడ్డాయి, అవి షిప్లో పట్టుబడ్డాయి. కానీ ఇక్కడ హైదరాబాద్లో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ పట్టుబడ్డారు. వాడు 8 నెలల కిందట అరెస్ట్ అయ్యిందట, ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వాడు బయటకు వచ్చిందట. అది కూడా రాసిరు పేపర్లలో. ముంబై పోలీసులు వాళ్ళ ఎఫ్ఐఆర్ షీట్లు అన్ని రాసిరు ఏమేమి జరిగిందన్నది. డైరెక్ట్గా ముంబై సిపి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు ఏంది ఇక్కడ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇండస్ట్రీలు పోయినాయి, మ్యానుఫ్యాక్చరింగ్ పోయింది, రియల్ ఎస్టేట్ పోయింది, సాఫ్ట్వేర్ కంపెనీలు పోయినాయి, హార్డ్వేర్ కంపెనీలు పోయినాయి. ఏమవుతున్నాయంటే డ్రగ్స్ తయారు చేయడం ఎట్లా, లేదా డ్రగ్స్ వినియోగం ఎట్లా. ఆయననే హోంమంత్రి ఉంటాడు. ఈరోజు ఉడతా పంజాబ్ అని ఒక సినిమా వచ్చింది, అట్లనే ఈరోజు తెలంగాణ నా దిశగా తీసుకుపోతుంది. ఇది చాలా బ్యాడ్ అండి. సెక్యూరిటీ కంట్రోల్ చేయట్లేదు, బార్డర్లు కంట్రోల్ చేయట్లేదు. ఏం చేస్తాడు నేను ఎప్పటికప్పుడు డైవర్షన్. ఆ డైవర్షన్కి ఏం చేస్తాడు, ఏదో ఒక మీటింగ్ పోతాడు, కేటీఆర్ని తిట్టేస్తాడు. రాగానే సహజంగా మేము కూడా మా కేసీఆర్ గారిని ఎందుకు తిట్టినాం, కేటీఆర్ గారిని ఎందుకు తిట్టినాం, హరీశ్వరని ఎందుకు తిట్టినా మేము ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాలి. కానీ ఎక్కడ కూడా ఇగో ఈ అభివృద్ధి జరిగింది. ఒక ప్రాజెక్ట్ నిర్మాణం, కొడంగల్ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసినాను. ఏమైంది శంకుస్థాపన? కాలే. 22 నెలలు అవుతుంది కదా, ఒక్క మోటార్ ఆన్ చేయాలి కదా. మమ్మల్ని అంటున్నావు కదా మీరు చేసినవన్నీ కూడా అట్లయినాయి ఇట్లయినాయి అంటున్నావు, నువ్వు ఏం చేసినావు చెప్పు. నిన్న మల్లన్న సాగర్ అట అంటే గమ్మత్ మాటలు మాట్లాడుతుంటాడు ఆయన. హైదరాబాద్లో అందరికీ తెలుసు, దేశం మొత్తం తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. అయినా కానీ అబద్ధాలు చెప్తుంటాడు. అబద్ధాలు చెప్పి వాటిని మాట్లాడి నిజాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు ఏదైతే కేటీఆర్ గారి మీద ఒక ఆరోపణ చేశారు, ఆరోపణకు అన్న ఎక్కడికంటే అక్కడికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈరోజు ఏదైతే పచ్చపత్రికలు ఉన్నాయో, పచ్చ మీడియా ఉన్నదో, లేకపోతే చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి మీడియా హౌసెస్ ఉన్నాయో ఇక్కడ, అవన్నీ హౌసెస్ కూడా ఈరోజు కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాలి. ఎందుకు సపోర్ట్ చేస్తున్నా తెలుసా? బీజేపీ కన్సర్నల్లో. రేవంత్ రెడ్డి అంటే ఏ రోజు కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు. ఆయన స్పష్టంగా చెప్పిండు, నేను చదువుకుంది బీజేపీ స్కూల్లా, నేను ఇంటర్మీడియట్ చేసి కాలేజీ చదువుకుంది టీడీపీ స్కూల్లా, నౌకరీ చేస్తుంది మాత్రమే కాంగ్రెస్ స్కూల్లా అని చెప్పిండు. కాబట్టి ఈరోజు తనకు తాను డైరెక్ట్ ఆయన డిక్లేర్ చేసుకున్నాడు, కొత్తగా ఎవరు చెప్పడానికి అవసరం లేదు కదా. కాబట్టి ఈరోజు మొత్తం కూడా ఒకటి కంప్లీట్గా బురదనంటియాలి. ఎందుకంటే ఆయన అవినీతి ఆరోపణలు ఉండే కదా, ఆ బురదనంటియాలి అనే ఒక ప్రయత్నంలో భాగమే తప్పితే రామన్న ఏ రోజు కూడా రాష్ట్ర అభివృద్ధికే ప్రయత్నం చేసిన తప్పితే ఏ రోజు కూడా రామన్న తెలంగాణకు వ్యతిరేకంగా ఒక్క నిమిషం కూడా ఆలోచించారు. ఎందుకంటే తెలంగాణ సోయున్నాడు, తన ఉన్నతమైన ఉద్యోగాన్ని అమెరికాలో వదిలిపెట్టుకుని తెలంగాణ గురించి కష్టపడదామని వచ్చినాడు. ఈ రోజు ఉన్నటువంటి మంత్రులలో, ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎక్కడన్నా తెలంగాణ సోయున్నదా? ప్రతి విషయంలో తెలంగాణ దెబ్బతీసుడే. ఇప్పటికి నేను ఎంత వరస్ట్ సిచ్యువేషన్ ఉందంటే ఎడ్యుకేషన్ మంత్రి కూడా ఆయన్నే నీట్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేయలేని దుస్థితిలో ఉన్నాడండి. మెడికల్ కాలేజ్ స్టూడెంట్లు వెయిట్ చేస్తున్నారు. అది ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టేసింది, 6 years కన్సిడర్లోకి తీసుకోమంది. అయినా కానీ దాన్ని తీసుకోవట్లేదు. కాబట్టి మొత్తం కూడా ఒకప్పుడు రామన్న ఏం చేసేది, రామన్న ప్రపంచం మొత్తం తిరిగి డబ్బులు తీసుకొచ్చేసి తెలంగాణలో పెట్టుబడి పెట్టించేది. కేసీఆర్ గారు వచ్చినటువంటి పెట్టుబడి నుంచి వచ్చిన ఆదాయాన్ని అద్భుతంగా ప్రజలందరికీ పంచడానికి ఒక మిషన్ భాగీరథ, ఒక మిషన్ కాకతీయ, లేకపోతే ఒక కాళేశ్వరం ప్రాజెక్టు, ఒక పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు, ఒక సెక్రటరియట్, ఒక కమాండ్ కంట్రోల్ స్టేషన్, ఒక యాదగిరిగుట్ట, ఈ నిర్మాణాలు జరిగిన మన దగ్గర. ఇప్పుడు జరుగుతున్నాయి ఏంటండి, మొత్తాన్ని కూడా అవినీతి కమిషన్ బేస్డ్ గవర్నమెంట్ నడుస్తుంది. మొత్తం కూడా తెలంగాణను ఎట్లా దోచుకోవాలో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇప్పుడు విజయ్ గారు ప్రధానంగా మనం ఈరోజు పత్రికలు కూడా చూస్తే వాస్తవానికి నిన్న పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా తల్లిదండ్రుల్లో లక్షలాది మంది యువకులు అందరిలో చర్చ జరిగిందంతా కూడా గ్రూప్ 1కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు మొత్తం ప్రక్రియ అంతా కూడా మళ్ళీ మొదటికి వచ్చిన అంశంపైనే అందరూ కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కూడా మనం చూసినాం. కానీ ఈరోజు పత్రికల్లో చూస్తే నిన్న సాయంత్రం ఇచ్చిన లీకులకు సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దానికి ప్రాధాన్యత ఇచ్చేలాగా కీలకమైన తీర్పు, కీలకమైన అంశం, లక్షలాది మంది యువకులకు సంబంధించిన అంశాన్ని పక్కన పెట్టి మిగతా వాటికి లీకులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా పత్రికల్లో వచ్చిన కథనాల్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం. అందుకే కదా ఎవరి చేతుల్లో ఈ పరిపాలన ఉందనేది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడే.
ఇలాంటి సందర్భమే మనకి ఇంత యూరియా కష్టాలు ఉన్నాయి, గ్రూప్ 1కి సంబంధించినటువంటిది, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి, కానీ ఎవరి సలహాలు ఉంటున్నాయి? చంద్రబాబుకు సంబంధించినటువంటి మీడియా, చంద్రబాబుకు సంబంధించినటువంటి మనుషులు, మోడీకి సంబంధించినటువంటి మనుషులు, వాళ్ళు గైడెన్స్ ఇస్తున్నారు, ఈయన పాటిస్తున్నాడు. సేమ్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని అందుకే తెలంగాణ సమాజము మీడియా పట్ల కూడా ఉన్మాదంగా వ్యవహరిస్తున్నారు. మీడియా కూడా కొన్ని సంస్థలు అది గమనించుకోవాలి. లేకపోతే మన తెలంగాణ సమాజం మళ్ళీ ఆగమై పాతలోకి వెళ్ళిపోతారు. ఇదే నిజం అనుకోని నమ్మి సోషల్ మీడియా ఉంది కాబట్టి అంతో ఇంతో కొంచెం బెటర్ అవుతున్నటువంటిది. నిజంగానే కనుక సోషల్ మీడియా లేకుండా ఉన్నట్లయితే ఏమవుతుండే ఇప్పుడు తెలంగాణ సమాజం? అమ్మ ఇవే నిజం అనుకునే వాళ్ళు, ఇక సమాజం అంతా ఇదే నిజం. ఇక ఎందుకంటే వాళ్ళు ఒక ఎస్టాబ్లిష్ అయినటువంటి మీడియా హౌస్లుగా ఉన్నటువంటిది, ప్రజలు కూడా చూస్తున్నటువంటిది ఉన్నది. ఆ ముసుగులో చంద్రబాబు నాయుడు ఆ ముసుగులో మీడియా ముసుగులో వచ్చి మీడియాకు సంబంధించినటువంటి అధిపతులు కూడా రోజు దీనికి యాక్చువల్గా గ్రూప్ 1 ఎంత అన్యాయం అన్నట్టు, గ్రూప్ 1కి సంబంధించినటువంటిది దాన్ని ప్రధానంగా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ప్రధానంగా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లక్షలాది మంది నిరుద్యోగ సంబంధించిన ఫార్ములాకు సంబంధించినది ముందుకు తీసుకొచ్చారు. నిన్న మధ్యాహ్నం ఉదయం తీర్పు 11 గంటల 12 గంటలకు హైకోర్టు తీర్పు వస్తే అది నడుస్తుందని చెప్పి మధ్యాహ్నం నుంచి ఫార్ములాకు సంబంధించినటువంటిది అది ఏం లేదు పెద్ద ప్రభుత్వ తరంగా పోయినటువంటి డబ్బులు అక్కడ ఉన్నాయి, మీ డబ్బులు ఉన్నాయని తీసుకోవాలని కూడా ఇంటర్నేషనల్గా చెప్తున్నటువంటిది. అక్కడ ఏం లేదు, కిట్ ప్రోకో అని చెప్తున్నటువంటిది. కిట్ ప్రోకో చట్ట ప్రకారం ఎక్కడెక్కడైనా అన్ని పార్టీలకు అన్ని సంస్థలు రకరకాలుగా చట్ట ప్రకారం ఇచ్చినటువంటి ఉంటాయి అవి. దాన్ని దీనికి లింక్ పెట్టేసరికి ఒక అట్రాక్షన్ పాత ప్రభుత్వానికి సంబంధించినటువంటిది. ఎందుకంటే తెలంగాణ సమాజంలో జరుగుతున్న తెలంగాణ అభివృద్ధి కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి సాంస్కృతిక ఏ రకంగా కూడా మళ్ళీ ప్రజలు చైతన్యవంతం కావద్దు. చైతన్యవంతం ఇరిగేషన్ కాంచి మొదలు పెడితే ప్రతి అంశం, ఇప్పుడు బనకచర్ల వచ్చినప్పుడు వేరే అంశం డైవర్ట్ చేస్తారు, ఇట్లాంటిది వచ్చినప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు ఇంకో రకంగా డైవర్ట్ చేస్తున్నారు. ఇదంతా ఒక కుట్రపూరితంగా ఒక ఆంధ్ర ఉన్మాదకు సంబంధించి చంద్రబాబు ఉన్మాదానికి సంబంధించిన మీడియా, అదేవిధంగా మోడీకి సంబంధించినటువంటి ఉన్మాదానికి సంబంధించినటువంటి భావజాలం ఉన్నటువంటి పత్రికలు కావచ్చు, భావజాలం ఉన్నటువంటి మనుషులు కావచ్చు, థింక్ ట్యాంకర్స్ కావచ్చు, దీని తెలంగాణ మీద ఒక రకమైనటువంటి కుట్ర చేస్తున్నారు. మన అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి పెద్ద కుట్ర జరుగుతుంది. దీన్ని మనం పట్టుకోవాల్సినటువంటి, దాన్ని మనం గమనించుకోవాలి తెలంగాణ సమాజం. లేకపోతే రెండు జాతీయ పార్టీలు ఒకటై ఏ దాంట్లో లేవండి. దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో తెలుగు మోడీ కాంగ్రెస్ ఫర్ తెలంగాణ లాగా వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషను తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. తెలుగుదేశము, మోడీ, కాంగ్రెస్, వేరే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరం కొట్లాడుతున్నటువంటిది అని పెద్ద ఎత్తున చెప్తున్నారు. కర్ణాటకలో ఈ రకంగా లేదు. ఇక్కడనే ఎందుకున్నది? ఇక్కడనే ఎందుకు మోడీ కూడా వాళ్ళతో రాజీపడి, అదేవిధంగా రాహుల్ గాంధీ రాజీపడి, ఇద్దరు రాజీపడి తెలంగాణ వనరులను కొట్టడానికి చాలా కుట్ర చేస్తున్నారు. అందులో మీడియాకు సంబంధించినటువంటిది, అదేవిధంగా ఇతర ఏది లేకుండా ఉన్నట్టు చూపించడం. అందుకని సోషల్ మీడియా నిజంగా కొన్ని అంశాలు చెప్తున్నది. సమాజం కూడా, తెలంగాణ సమాజము, తెలంగాణకు సంబంధించినటువంటి మేధావులు కావచ్చు, ఇతరుల ప్రజలు కావచ్చు, ఈ అబ్జర్వేషన్ లేకపోతే మళ్ళా వెనక తెలంగాణ లాగా పోతుంది. మన వనరులను దోచుకుపోతారు, భవిష్యత్తు లేకుండా చేస్తారు, రాజకీయ ఆధిపత్యం వాళ్ళు కావాలని చూస్తున్నారు, మన అస్తిత్వాన్ని చెడగొడుతున్నారు. మన రాజకీయ ఆధిపత్యం ఎప్పుడైతే ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో, బలంగా వినిపిస్తున్నటువంటి చేతుల్లో లేకపోతే మనం మళ్ళీ సర్వనాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. మళ్ళా ఇప్పటికే యూరియా సమస్య చూసినాం, మిగతా అన్ని సమస్యలు చూస్తున్నాం. ఇంకా వెనకకి తీసుకుపోయి మన వనరులను మొత్తం దోచుకోబోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అది రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీదనే ఉంది. మనం చూస్తున్నాం. నర్రా విజయ్ గారు అలాగే రాకేష్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. చాలా కీలకమైన అంశం ఇది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యం ఎప్పుడు, ఘోర వైఫల్యాలు ఎప్పుడు వెలుగు చూసినా దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రకరకాల కేసులు, లీకుల పేరిట ప్రజల దృష్టిని మళ్లించే అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్ కొనసాగుతున్నాయి. కాబట్టి తెలంగాణ సమాజం కూడా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇలాంటి అంశాలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తుంది. తెలంగాణ ప్రయోజనాలను రకరకాలుగా దెబ్బతీస్తూ మరోవైపు అటెన్షన్ డైవర్షన్ చేసే ప్రయత్నాలు జరుగుతున్న దాన్ని తెలంగాణ సమాజం గమనించాలని కూడా కోరుతున్న సందర్భం. వాస్తవానికి నిన్న అతిపెద్ద వార్త గ్రూప్ 1కు సంబంధించిన వ్యవహారం. హైకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పు లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకు సంబంధించిన భవితవ్యం అంధకారంలోకి నెట్టిన ఈ అంశంపై దృష్టి వెళ్లకుండా దీని నుంచి దృష్టిని మళ్లించేందుకు మాత్రమే
ఆధారాలు లేని తెలంగాణ ఇమేజ్ను పెంచే ఒక కీలకమైన ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చి మరోసారి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అందులో ఎలాంటి వాస్తవం లేదనే అంశాన్ని కూడా విజయ్ గారు అలాగే రాకేష్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మనం చూసాం వాస్తవానికి రాకేష్ గారు గతంలో తెలంగాణ యువతకు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు రావాలనే ఒక సమున్నతమైన ఆలోచనతో 95% లోకల్ రిజర్వేషన్ను పట్టుబట్టి ఢిల్లీ మెడల్ వంచి సాధించిన సందర్భాన్ని బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి సారథ్యంలో మనం చూసాం. ఈ క్రమంలో ఈ మొత్తం వ్యవహారంపై మరోసారి నీరు కమ్ముకుంటున్న సందర్భం కనిపిస్తుంది. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు ఉద్యోగాలను ఇంటర్వ్యూల పేరిట గ్రూప్ 1కు సంబంధించి అర్హులైన తెలంగాణ అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా గ్రూప్ 1లో ఇంటర్వ్యూల పేరిట వారి భవితవ్యాన్ని అంధకారం చేసిన సందర్భం. మళ్ళీ అదే రోజులు పాత రోజులు తీసుకొస్తున్నారనే ఆందోళన ఆవేదన ఈరోజు మళ్ళీ నిరుద్యోగుల్లో వ్యక్తమవుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. కేటీఆర్ గారు చెప్పినట్టుగా దీనిపై జ్యుడిషియల్ విచారణ సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలనే డిమాండ్ కూడా ఊపందుకుంటున్న సందర్భం కూడా క్షేత్రస్థాయిలో నిరుద్యోగుల నుంచి కూడా వినిపిస్తున్న సందర్భం. ఎట్లా చూడాలి? గతంలో ఢిల్లీ నుంచి వచ్చి రకరకాల హామీలు ఇచ్చిపోయారు. అశోక్ నగర్లో కూర్చొని విద్యార్థులను రెచ్చగొట్టారనే అంశం కూడా నిన్న కేటీఆర్ గారు ప్రస్తావించిన సందర్భం. రామన్ కేటీఆర్ గారు చెప్పినట్టుగా ప్రధానంగా జరుగుతున్నటువంటి అంశాలు 2-3 అంశాలండి. ఒకటి ఇక మనం ప్యూర్గా ఆ రోజు రిజర్వేషన్, ఎందుకంటే మేము నష్టపోయిన వాళ్ళం మేము కాబట్టి మాకు తెలుసు 60-40 అంటే ఎంతసేపు 60% అనేది తెలంగాణది, 40% ఓపెన్ ఫర్ ఆల్ కదా, అది ఆంధ్రోళ్ళదని చెప్పేటోళ్ళు, అదర్ రీజన్ వాళ్ళదని చెప్పేసి అదర్ రీజన్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు మాకు తెలుసు. దాంతో నష్టపోయినాం మేము కొట్లాడింది కూడా ఆర్డబ్ల్యూఎస్లో కొట్లాడినామంటున్నాం, పంచాయతీరాజ్లో కొట్లాడినాం కాబట్టి మాకు తెలుసు ఆ విషయం. నెంబర్ 1. దాన్ని కేసీఆర్ గారు ఏం చేశారు, ఆ 6 పాయింట్ ఫార్ములా ఏదైతే ఉందో రాష్ట్రపతి ఉత్తర్వులు ఏదైతే ఉందో దాన్ని సవరిస్తూ 60-40 ఉండే కదా, 60% తెలంగాణ వాళ్ళకు 40% ఓపెన్ పరాలని ఉండే, దాన్ని మొత్తం రద్దు చేస్తూ దాన్ని 95% తెలంగాణ వాళ్ళకే దక్కాలి అని, ఈ ప్రాంత విద్యార్థులకే 95%, 5% మాత్రమే ఓపెన్ ఉండాలని చెప్పేసి స్పష్టంగా ఆ రోజు కేసీఆర్ గారు అది రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయించారు. ఇక్కడ అదొక అంశం అయితే, నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులు అంటే ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంగా విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు జాయింట్ క్యాపిటల్గా ఉన్నప్పుడు పాత ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లలో, పాత మెడికల్ కాలేజ్ సీట్లలో కూడా అది పాత రోస్టర్ విధానమే కొనసాగేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏది ఉందో అది కొనసాగేది. కానీ కేసీఆర్ గారు ఏం చేశారు, దానికి 6 ఇయర్స్ ఎవరైతే ఇక్కడ తెలంగాణలో చదువుకుంటారో వాళ్ళే తెలంగాణ 6 ఇయర్స్లో 4 ఇయర్స్ అని ఉండే. వీళ్ళు ఏం చేసారు, వచ్చిన తర్వాత ఇక్కడ మెడికల్ కాలేజ్ సీట్లు పెరిగినాయి, మరి సీట్లు బయట వాళ్ళకి అమ్ముకోవాలంటే కుదురుతలేదు, దాన్ని 4 ఇయర్స్కి తగ్గించారు. 4 ఇయర్స్కి ఎందుకు తగ్గించారు అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ అది 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు 6 ఇయర్స్ క్యాల్కులేషన్, ఇవి 4 ఏళ్ళు అవి 2 ఏళ్ళు. ఈ 4 ఏళ్ళ నేను ఇక్కడ 4 ఏళ్ళు చదువుకొని 2 సంవత్సరాలు కోటాకు పోయినో, లేకపోతే గుంటూరుకు పోయినో, లేకపోతే విజయవాడ ఏడుకోగాడికి పోయినాం ఇంటర్మీడియట్ చేయడానికి, నీట్లో మంచి ర్యాంక్ రావడానికి. జనరల్గా ఏంటంటే కోటాకు పోతారు ఎక్కువ, నీట్లో మంచి ర్యాంక్ రానికి మేము వేరే కాడికి పోయినా, ఐఐటీలకు సీట్ రానికో దానిలో వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, నువ్వు 4 ఇయర్స్ తీసుకొచ్చినప్పుడు 2 ఇయర్స్, ఇప్పుడు నాది 9th నుంచే తీసుకుంటున్నావు, 9th 10th ఇక్కడ, ఇంటర్మీడియట్ వేరే కాడ, కాబట్టి నేను నాన్ లోకల్, తెలంగాణలో పుట్టినా తెలంగాణలో పెరిగినా కానీ నేను నాన్ లోకల్ అయిపోతున్నా. ఆ దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బయట రాష్ట్రాల విద్యార్థులకు ఏది వాళ్ళకు సీట్లు అమ్ముకునే విధంగా దీన్ని ఫెసిలిటేట్ చేస్తున్నారు. ఇది తెలంగాణకు వ్యతిరేకం. ఇదంతా కూడా పెద్ద గ్యామ్లింగ్ నడుస్తుంది. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఇప్పుడు గ్రూప్ 1 ఉద్యోగాలలో ఏంది, అన్ని కూడా తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయి. కాబట్టి తెలంగాణ విద్యార్థులకు దక్కినప్పుడు వాళ్ళు ఆశించిన వాళ్ళకి దక్కాయి కదా, కాబట్టి దాన్ని కూడా రూల్స్ సవరణ చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ సోయి లేనటువంటి మంత్రులు కావచ్చు, తెలంగాణ సోయి లేనటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ సోయి లేని ఎమ్మెల్యేలు ఈ రోజు తెలంగాణ శాసనసభలో కూర్చుంటున్నారు. అందుకే కదా బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది దీని గురించి. ఇంతవరకు ఇప్పుడు గ్రూప్ 1 రద్దయింది, గతంలో గగ్గోలు పెట్టినటువంటి బీజేపీ ఎంపీలు ఏం మాట్లాడుతున్నారు, ఇంతవరకు ఒక్కరు స్టేట్మెంట్ ఇవ్వలే, ఒక్కరు మాట్లాడలే. నేనేమంటానంటే బీజేపీ కాంగ్రెస్ 2 కూడా బీఆర్ఎస్ పార్టీ మీద కుట్ర చేస్తున్నాయి. ఆ కుట్రలో భాగమే ఈ రోజు జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా. కేసీఆర్ గారు నిరంతరం తెలంగాణ గురించి తప్పించారు, కేసీఆర్ గారు నిరంతరం తెలంగాణ గురించి ఆలోచించారు. కానీ వీళ్ళు మొత్తం కూడా పక్క రాష్ట్ర ఏదైతే లాబింగ్ చేసే వ్యక్తులకు ఏ విధంగా న్యాయం చేయాలి అనే అంశంలోనే ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు నష్టపోతుంది తెలంగాణ విద్యార్థులు. కాబట్టి తెలంగాణ విద్యార్థి యువత లోకమంతా కూడా ఒకసారి జాగృతం కావాలి. అదే క్రమంలో నేను ఇంకొక మాట చెప్తున్నా, ఏదైతే ఇంతకుముందు నోటిఫికేషన్ల గురించి నోటిఫికేషన్లు చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన ఉద్యోగాలలో డేట్లతో సహా చెప్తున్నా, ఏదైతే మీకు కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు
17,805 ఉద్యోగాలు ఇచ్చిండు ఆయన నియామక పత్రాలు. దాని నోటిఫికేషన్ వచ్చింది 25/4/2022. దాని పరీక్ష జరిగింది 28/8/2022. అది కోర్టుల కేసు పడుట్లా అది ఆగింది. ఆగిన తర్వాత ఎప్పుడు ఇచ్చిండు ఈయన? ఫిబ్రవరి 14వ తారీఖున నియామక పత్రాలు ఇచ్చింది. ఈయన పెట్టిన ఎగ్జామ్ ఎక్కడిది, ఈయన చేసింది ఎక్కడిది? అదేవిధంగా నేను స్టాఫ్ నర్సులు 6,956 మంది స్టాఫ్ నర్సులకు వాళ్ళకి ఎగ్జామ్ పెట్టింది 2/8/2023. ఈయన నియామక పత్రాలు ఇచ్చింది 31 జనవరి రోజు ఇచ్చిండు 24లా. నేనే ఇచ్చిన అని చెప్తాడు. కాబట్టి నేనేమంటే ఇట్లా ఇవి చూసుకుంటే 50,127 ఉద్యోగాలకు కేసీఆర్ గారు ఎగ్జామ్ పెట్టిండు, నియామక పత్రాలు ఇచ్చిండు. అంటే మొత్తం రిజల్ట్ అక్కడ విత్ హ్యాండ్ అంటే హోల్డ్ ఉండే అంతే వచ్చిండు. వాటి అన్నింటి నేనే పెట్టినా అన్నాడు. మరి నీ 2 లక్షల ఉద్యోగాలు ఇవి నువ్వు ఇస్తాను కదా, రాగానే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అంటున్నావు కదా. నువ్వు 22 ఏళ్ల కాలం తర్వాత కూడా సంవత్సరానికి 2 లక్షలు ఇస్తాను. ఇప్పుడు ఏమంటాడు? 22 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత కూడా నేను 60,000 ఇచ్చినా అని చెప్తున్నా. 60,000లో 50,000 మాయే. నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంది, నువ్వు పెట్టిన ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఏంది, కానీ నియామక పత్రాలు ఇచ్చింది మొత్తం. నేనేమంటానంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి నియామకం చేసింది 6,000 మందినే. మిగతా అన్ని కూడా కేసీఆర్ గారు ఎగ్జామ్ పెట్టినాయి, కేసీఆర్ గారు నియమించినాయి. ఇవన్నీ కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మొత్తం కూడా అవినీతి రాజ్యం వెళుతుంది. ఆ అవినీతికి కారణభూతులు ఎవరు అంటే చెప్పట్లేదు. కాబట్టి ఏదైతే ఈ రోజు కూడా ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చారు, కోర్టు కొట్టేసింది, అంత ఒక అంశం అనుకుందాం. కానీ ఈ రోజు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, నేను రామన్న కేటీఆర్ గారు డిమాండ్ చేసినట్టు సిట్టింగ్ జడ్జి తోటి ఏదైతే నువ్వు ఘోషణ పట్టుకొచ్చి రిపోర్ట్ చేయించిన అదే ఘోషణ ఈ రోజు కమిషన్ అయ్యి గ్రూప్ 1 మీద కమిషన్ అయ్యి గ్రూప్ 1 లో ఏదైతే ఆ 3,000 మంది ఎవరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు, సెలెక్ట్ కాని సెలెక్ట్ అయినట్టు ఎట్లా ప్రకటించినాను అవన్నీ కూడా ఈరోజు ప్రకటించి బయటిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పష్టంగా హైకోర్టులో చెప్పింది ఏంటండి, ఎవరు అసలు పేపర్లు దిద్దేటప్పుడు మూల్యాంకనంలో ఏమైంది, ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 విభాగాల్లో ప్యానల్ ఉండాలి. 6 విభాగాల్లో ప్యానల్ ఉన్న వాళ్ళు ఎవరో లేరు. నెంబర్ 1. నెంబర్ 2, యూనివర్సిటీ ప్రొఫెసర్లు కాదు వాళ్ళంతా, డిగ్రీ కాలేజీ లెక్చరర్. డిగ్రీ కాలేజీ లెక్చరర్లతో నువ్వు పేపర్లు దిద్దిపిస్తావు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 6 విభాగాలకు సంబంధించి మనం ఏమవుతుందంటే సోషియాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్ కు సంబంధించిన ప్రత్యేక ప్రొఫెసర్లే లేరు దాంట్లో. సోషియాలజీ ఆప్షన్ పెట్టుకుంటారు, అన్ని ఆప్షన్లు పెట్టుకుంటారు కదా. నువ్వు ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రొఫెసర్ లేకుండా పేపర్ ఎట్లా దిద్దినావు? నువ్వు పేపర్లు దిద్దేటప్పుడైతే ఆ ఎవరైతే ఆప్షన్ పెట్టుకున్నారో ఆప్షన్ ప్రొఫెసర్ ఉండాలి కదా. నువ్వు ప్యానల్ లిస్ట్ డిక్లేర్ చేయి. నేనేమంటున్నా పేపర్లు దిద్దింది ఎవరు? ఏడు చర్చకు కూర్చున్నాం, రాకేష్ కూర్చున్నాడు, విజయన్న కూర్చున్నాడు, కోఆర్డినేటర్ సీతారామరాజు గారు చేస్తున్నారు. సీతారామరాజు గారు ఆధ్వర్యంలో చర్చ నచ్చింది. నేనేమంటున్నా ఇప్పుడు నువ్వు ఏదైతే పేపర్లు దిద్దిపించినో ఏమేమి సబ్జెక్ట్స్ ఆప్షన్ ఉండే దాంట్లో, ఇప్పుడు తెలుగు ఉండే, ఇంగ్లీష్ ఉండే, సోషియాలజీ ఉండే, ఇంజనీరింగ్ ఉండే అని అనుకుందాం కొంచెం. దాంట్లో ఉన్నప్పుడు ఆ సోషియాలజీకి, ఎన్విరాన్మెంట్కి ఎవరు ప్రొఫెసర్లు ఎవరు, నీ పేపర్లు దిద్దిందన్న ప్రొఫెసర్లు ఎవరు, ఆ ప్రొఫెసర్ లిస్ట్ బయట పెట్టు. ఇంతవరకు ఆ లిస్ట్ లేదు, ఎందుకంటే హైకోర్టుకి సబ్మిట్ చేయలే వాళ్ళు. హైకోర్టుకు సబ్మిట్ చేయాలి కదా, ఎక్స్పర్ట్స్ కమిటీది హైకోర్టుకు సబ్మిట్ చేయాలి కదా. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఎక్స్పర్ట్ కమిటీ లిస్ట్ ఉంటుంది. వాళ్ళకి పేపర్లు పంపించకుండా నువ్వు ఎవరికి పడితే ఆయనకి పేపర్లు పంపించి నేను మొత్తం పేపర్లు దిద్దిన అంటే ఎట్లా దిద్దిన నువ్వు అసలు? దిద్దనికైతే ఒక ప్రొఫెసర్ ఉండాలి కదా. వితౌట్ ప్రొఫెసర్, వితౌట్ ప్రొఫెషనల్స్ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కంప్లీట్ గా పేపర్ ఈ రోజు వాళ్ళు విద్యార్థులు కొట్లాడిందే దానికి. ఈ రోజు తెలుగు పేపర్లో తెలుగు మీడియా టీచర్లతో దిద్దిపియలే, తెలుగు మీడియా ప్రొఫెసర్లతో దిద్దిపియలే. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్స్పర్ట్ ప్రొఫెసర్లతో దిద్దిపియలే ఈ పేపర్లు. నెంబర్ 2. నెంబర్ 3, మీరు ఏదైతే రోస్టర్ పాయింట్ కాదని చెప్పేసి ఒక 3,000 మందిని కొత్త వాళ్ళని తీసుకొచ్చిర్రో వాళ్ళు ఎవరో వాళ్ళ రోస్టర్ పాయింట్స్ ఏందో బయట పెట్టండి, వాళ్ళ మార్క్స్ లిస్ట్ బయట పెట్టండి, మా పేపర్లను మమ్మల్ని మేము చూసుకునే అవకాశం కూడా కల్పించండి. గతంలో ఉండే మనం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా మీ పేపర్ నువ్వు అప్లై చేసుకుంటే నీ పేపర్ డైరెక్ట్ చూసుకోవచ్చు. నా పేపర్ నన్ను చూసుకొని నేను రాసిందే కదా నా పేపర్, నేను మంది పేపర్ విజయన్న పేపర్ అడుగుతలేను కదా, సీతారామరాజు గారి పేపర్ అడుగుతలేను కదా, నా పేపర్ నేను చూసుకుంటాను. నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి, నువ్వు మార్కులు ఎట్లా వేసినావు, ఏ బేసిస్ వేసినావు, నేను రాసిన సబ్జెక్ట్ తప్పైతే నేను ఒప్పుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ చరిత్ర ఎక్స్పర్ట్స్ ఎవరు? తెలంగాణకు ప్రత్యేక చరిత్ర ఉంది కదా, నువ్వు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర చదువుకుంటా అంటే ఎట్లా? తెలంగాణ చరిత్ర సపరేట్ ఉన్నాయి, శాసనాలకు సపరేట్ ఉన్నాయి. కాకతీయులు ఉన్నారు, వేములవాడ చాళుక్యులు ఉన్నారు, వెంగి చాళుక్యులు ఉన్నారు. అదేవిధంగా అంటే ఇక్కడ జరిగినటువంటి యుద్ధాలు కావచ్చు, ఇక్కడ అజం జాహీలు ఉన్నారు, నిజాం అంటే కుతుబ్ షాహీలు ఉన్నారు. ఈ చరిత్ర కదా ఇక్కడ ఉండేది.
కాకతీయ చరిత్ర కాదు ఇక్కడ ఉండేది. నేనేమంటున్నా, ఆ చరిత్ర కాకుండా చరిత్ర తెలియనటువంటి వాళ్ళని ఎట్లా పెట్టినావు నువ్వు? ఓకే, నువ్వు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరిని పెట్టినావు? రైట్. ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ లేకుండా పేపర్ ఎట్లా తీసినావు? Yes. అదే కదా హైకోర్టు నాకు సబ్మిట్ చేయమన్నది. నువ్వు సబ్మిట్ చేయలే. ఎందుకు సబ్మిట్ చేయలే? పబ్లిక్ సర్వీస్ కమిషన్ కదా, మేధావులే కదా అక్కడ కూర్చునేది. ఓకే, ఆ కూర్చున్న వాళ్ళు ఎందుకు సబ్మిట్ చేయాలి? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నడుస్తుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎందుకు నువ్వు ఇంతవరకు దాన్ని సబ్మిట్ చేయాలి? నీ ఎక్స్పర్ట్ కమిటీ ఎందుకు చూపెట్టలే? కాబట్టి దీనిలో కంప్లీట్గా ఒక ఏదైతే మాల్ ప్రాక్టీస్ జరిగింది, ఓకే, దాంట్లో ఉద్యోగాలు అమ్ముకునే ప్రక్రియ జరిగింది. ఓకే. కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. హైకోర్టు అడిగింది, నేను నా సొంత కవిత్వం చెప్పట్లేదు. Yes. హైకోర్టు జడ్జిమెంట్లో మెన్షన్ చేసిన అంశాలే మనం మాట్లాడుతాం. ఎస్, చాలా కీలకమైన అంశాలు ఇవి. హాల్ టికెట్లకు సంబంధించిన జారీని మొదలుకొని చివరికి వాల్యుయేషన్ వరకు కూడా అడుగడుగునా కూడా అనేక రకాల అక్రమాలు జరిగాయి. కాబట్టి హైకోర్టుకి కీలకమైన తీర్పు ఇచ్చిందని చెప్పేసి రాకేష్ గారు కూడా, విజయ్ గారు కూడా చెప్తున్న సందర్భం. గతంలో సమైక్య రాష్ట్రంలో ఉద్యోగాలను ఏ రకంగా తెగ నమ్ముకొని తెలంగాణ యువతకు అన్యాయం చేశారో అదే రకంగా మరోసారి అలాంటి కుట్రలే కొనసాగుతున్నాయి. లక్షలాది మంది తెలంగాణకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల జీవితాలను ఫనంగా పెట్టి వారి జీవితాలను అంధకారంలోకి నెట్టి పూర్తిగా అక్రమాలమయంగా ఈ మొత్తం ప్రక్రియను మార్చేశారు. కాబట్టి ఈరోజు మళ్ళీ ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం. తెలంగాణకు సంబంధించిన లక్షలాది మంది నిరుద్యోగ యువకులంతా కూడా ఈ పరిణామాలను, జరుగుతున్న అన్యాయాల్ని, గతంలో 95% ఉద్యోగాలను తెలంగాణ లోకల్ అభ్యర్థులకు ఇప్పించాలనే ప్రయత్నంతో ఢిల్లీ మెడల్ వంచి కేసీఆర్ గారు సాధిస్తే ఇప్పుడు మొత్తం ఈ ప్రక్రియనంతా కూడా అబాసుపాలు చేసి తెలంగాణ యువతకు చేస్తున్న అన్యాయాలను కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకోవాలి. ప్రతి ఒక్కరూ దీనిపై జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనించాలని కూడా కోరుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మరో కీలకమైన అంశం కూడా మనకు కనిపిస్తోంది. విజయ్ గారు, గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగ యువతకు, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూల పేరిట చివరి క్షణంలో వారిని తప్పించి అన్యాయం చేసిన సందర్భం, అనేక దశాబ్దాల పాటు తెలంగాణ యువత తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. దాని నుంచి పూర్తిగా మొత్తం ప్రక్షాళన చేసి తెలంగాణ యువతకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ హయాంలో ఒక పగడ్బందీ వ్యవస్థను నిర్మిస్తే దాన్ని కూడా ఈరోజు నీరుగార్చారనే అంశం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి? ఢిల్లీ నుంచి వచ్చి రకరకాల హామీలు ఇచ్చారు, వారు పత్తా లేకుండా పోయారనే అంశం కూడా ఇప్పుడు చర్చకు దారితీస్తున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషను మొత్తం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, వివక్షత, అవినీతి పెట్టి మొత్తం ఆంధ్ర వాళ్ళకు, రాయలసీమ వాళ్ళకే ఉండే విధంగా ఇంటర్వ్యూల పేరుతోటి తెలంగాణ వాళ్ళు ఎంత మంచిగా రాసినా కొంతమంది చాలా నామినల్గా సెలెక్ట్ అయ్యే విధంగా చేసి పెట్టి మొత్తం ఇన్ని సంవత్సరాల కాలంలో వాళ్ళే ఉద్యోగంలో వాళ్ళే హప్పరాండ్ అయినటువంటి సిచ్యువేషన్. అందుకే ఇక బాధ అంతా. గ్రూప్ 1 పోస్టులు వేసినా, గ్రూప్ 2 వేసినా, ఇంకా ఇంటర్వ్యూలు ఉన్నటువంటి ప్రతి దాంట్లో ఇక వాళ్ళదే డామినేషన్ ఉన్నటువంటి సిచ్యువేషన్. దాని మీద ఆందోళన కూడా అయినటువంటి అనేక సందర్భాల్లో ఉన్నాయి. అట్లాంటి వ్యవస్థ ఉండొద్దు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళకే 95% ఉండాలి, తెలంగాణ వాళ్ళకే మొత్తం ఇబ్బందికరమైనటువంటి లేకుండా కొత్త వ్యవస్థను నిర్మించి తెలంగాణ వాళ్ళకి వచ్చే, అందుకే ఆలస్యమైనటువంటి సిచ్యువేషన్ కూడా మొత్తం స్థానికులకే దక్కాలి. అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి దగ్గర అన్ని రోజులు పెట్టుకొని జోన్ల వ్యవస్థ మీద కానటువంటి సిచ్యువేషన్. అది కొంచెం సెట్ అయినటువంటి తర్వాత పెట్టినటువంటి ఎగ్జామ్ పెడితే కూడా దాంట్లో కూడా పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి కుట్రలు వచ్చినటువంటి మాట వాస్తవం జరిగింది. ఇవన్నీ ఇట్లా ఉన్న తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆ వ్యవస్థను దెబ్బతీసి మళ్ళీ రకరకాల ఇప్పుడు ఇంటర్వ్యూలు లేకుండా చేసినా మళ్ళీ ఇంకా అట్లా లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించేటువంటి సిచ్యువేషను. మళ్ళీ అందులో కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన మనసులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పెట్టడము, ఇవన్నీ ఓ రకమైనటువంటి అనుమానాలకు దారితీస్తున్నాయి. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ కూడా నిరుద్యోగులకు సంబంధించినటువంటి స్పష్టమైన హామీ ఇచ్చి తప్పించుకున్నటువంటి సిచ్యువేషన్. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇక్కడ వీళ్ళు పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా సిఎల్పి నేతగా వీళ్ళు నలుగురు హామీ ఇచ్చి కూడా కేంద్రంలో ఉన్న ఢిల్లీ నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ ముఖ్యంగా విశ్వసనీయత కోల్పోతుండండి. చాలా క్లియర్ గా అర్థమైపోతున్నది. నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మీరు డిఎంకే వాళ్ళే క్రాస్ ఓటింగ్ చేసినట్టు కనిపిస్తున్నది. అంటే రాహుల్ గాంధీ పట్ల, ఇండియా కూటమి పట్ల నమ్మకం ఉండట్లేదు. ఇంకెవరు చేశారు ఇక్కడ? ఎందుకంటే నేను ఎంబడే పోయి బీజేపీ నాయకులను కలిసినటువంటి సిచ్యువేషన్, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి బీజేపీ నాయకులు నిన్న ఆడంగా ఎలక్షన్ అవుతుంది, ఆడంగా పోయి కలిసినటువంటి సిచ్యువేషన్ ఉన్నది వాళ్ళందరినీ. అంటే 15 మంది డిఎంకే వాళ్ళు క్రాస్ చేశారా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేశారా, ఇంకా తేలాల్సినటువంటి ఉంది. నిజంగా తెలుసుకోవాలి వాళ్ళకి 320 ఓట్లు వస్తాయి అనేది. మీరు ఇక్కడ తెలంగాణ
తెలంగాణలో నిరుద్యోగులని మోసం చేసి నమ్మకం పోగొట్టుకున్నారు రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి. అదే విధంగా దేశవ్యాప్తంగా తిరుగుతూ నేను పోరాటం చేస్తున్న బీజేపీ మీద అని చెప్తే అక్కడ డిఎంకే నమ్మతలేరు, సొంత పార్టీ వాళ్ళు నమ్మతలేరు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మీరు అనుకున్న ఓట్లు రానటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఈ రకంగా రాహుల్ గాంధీ ప్లస్ రాజ్యాంగం పట్టుకుంది. అనర్హత వేటుకు సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం కూడా దేశవ్యాప్తంగా రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతున్నావు. ఇక్కడ మీరు ఎమ్మెల్యేలను కొనుగోలు సుప్రీంకోర్టు తీర్పిస్తే దానికి సంబంధించినటువంటిది కూడా యాక్షన్ తీసుకోవట్లేరు. ఈ రకంగా ఒక్కొక్క విశ్వసనీయత రాహుల్ గాంధీ ఎవరి వల్ల ఓటుకుంటున్నారు? మీరు ఎవరిని పెట్టారు ఇక్కడ? ఒక విశ్వసనీయత లేని, తెలంగాణ పట్ల ప్రేమ లేనటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా పెట్టి రాహుల్ గాంధీ కూడా తన విశ్వసనీయతను, తన నమ్మకాన్ని ఇక్కడ పోగొట్టుకోవడం పాటు దేశవ్యాప్తంగా కూడా పోగొట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్. మీరు ఏ రకంగా సిద్ధాంతపరమైనటువంటి ఫైట్ చేస్తున్నారు? మేము మోడీ గారి మీద ఫైట్ చేస్తున్న సిద్ధాంతం మీద ప్రకారం అంటే దేశ ప్రజలు నమ్మలేనటువంటిది. దేశ ప్రజలు కాదు, ఎంపీలు నమ్మట్లేరు. ఇప్పుడు క్రాస్ అయిన 15 ఎంపీలు తెలంగాణ ఏమైనా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. డిఎంకేతో పాటు తెలంగాణ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమన్నా క్రాస్ ఓటింగ్ చేశారా? ఎందుకంటే ఇక్కడ బీజేపీతో దోస్తానం బాగా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది బీజేపీకి సంబంధించి. అందుకని రాహుల్ గాంధీ కూడా దీనికి బాధ్యత వహించాల్సినట్టు, తెలంగాణ విషయంలో పూర్తి బాధ్యత వహించాలి. గ్రూప్ 1 కి సంబంధించినటువంటిది కావచ్చు, అదేవిధంగా పేపర్ ఇది ఎమ్మెల్యే అనర్హత వేటుకు సంబంధించినటువంటిది కావచ్చు, ఇప్పుడు క్రాస్ ఓటింగ్ సంబంధించి బాధ్యత ఆయన మీద నమ్మకం, విశ్వసనీయత పోతుంది. బాధ్యత కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎస్, మనం చూస్తున్నాం విజయ్ గారు, రాకేష్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కేవలం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సంబంధించిన వైఫల్యమే కాదు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైఫల్యం కూడా అని స్పష్టంగా కుండ బద్దలు కొట్టి చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే అశోక్ నగర్కి వచ్చి యువతతో మాట్లాడి, యువతను రెచ్చగొట్టి అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత 22 నెలలు గడుస్తున్నా తెలంగాణ యువతకు పత్తా లేకుండా పోయి, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అన్యాయం చేశారు. చివరికి గ్రూప్ 1 పూర్తిగా రద్దయ్యే పరిస్థితి కల్పించినందుకు రాహుల్ గాంధీ కూడా బాధ్యత వహించాలి, తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ గారు, విజయ్ గారు చర్చతో పాల్గొన్నారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు.